అన్నాడు, నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నాడా లేదా? ఇక ఆడోళ్ళందరూ ఆశలు వదులుకున్నారు. ఏ ముఖ్యమంత్రి పైసలు అంటే అడిగి వేస్తూ వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అని చెప్పి ఇవాళ ఓటు వేస్తలేరు. మరి ముఖ్యమంత్రి పైసలు లేవనే కేసీఆర్కు కంగుల కమలాకనకు వాళ్ళు నా ఇక్కలేదు, నా అక్కర్లేదు, నా గర్కా నా ఘాట్కా. వాళ్ళు వేస్తే వాళ్ళకు వేస్తే, వీళ్ళకేస్తే వీళ్ళకి వేస్తే, మరి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు అంటారు 3 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మాకు ఓటేస్తే మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఎక్కడి నుంచి వస్తాయట అంటే మీ ఇంటి పన్ను పెంచుతారట, మీ ఇంటి పన్ను పెంచుతారట. ఈ షట్టర్ కిరాయి పెరుగుతుంది, షట్టర్రు పై ట్యాక్స్ పెరుగుతుంది, ఇంటి పన్ను పెంచుతారట, నల్ల పన్ను పెంచుతారట, కరెంటు ఛార్జీలు పెంచుతారట. అన్ని ఛార్జీలు పెంచి ఇలా అభివృద్ధి చేస్తారట. ఒప్పుకుంటారా మీరు? ఇలా ఇంటి ఛార్జీలు ఇంటి పన్ను పెంచితే కిరాయిలు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా మొత్తం వాళ్ళ బతుకులు బర్బాద్ అవుతాయి, పేదోళ్ళ బతుకులు బర్బాద్ అవుతాయి. అదే మాకు ఓటేసిరనుకో, ఇలా ముగ్గురు గెలిస్తే మేము కరీంనగర్లో మేయర్ మేమవుతాం. మేయర్ మేమైతే ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు నేను బతకొచ్చిన. ఎక్కడన్నా పన్నులు పెంచినమా? ఇంటి పన్ను పెంచినమా? నల్ల పన్ను పెంచినమా? కరెంటు ఛార్జీలు పెంచినమా? కూరగాయల ధరలు పెంచినమా? ఇలా 1400 కోట్ల రూపాయలు చేస్తేనే ధరలు పెంచలే. మీరు మళ్ళా మాకు ఓటేస్తే మా ముగ్గురిని గెలిపిస్తే ఇవాళ ఇలా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి కరీంనగర్ గల్లీకు పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది. నేను మా మోడీ గారు చెప్పారు, బండి సంజయ్ నేను ఎంపీ గెలిపిస్తే, మీ ప్రజలు ఎంపీ గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేసిన. ఇవాళ మళ్ళా కరీంనగర్ కార్పొరేషన్లో ఇలా పువ్వు గుర్తు కోటేమను, ఇలా కరీంనగర్కు పైసలు నేను ఇస్తాను మోడీ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ ధైర్యంగా మీ ముందుకు వచ్చింది అని చెప్తున్నాక, మీరు మా వాళ్ళని గెలిపిస్తే ఇలా బల్లా గుద్ది మోడీ గారి దగ్గర పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది. మొన్న సర్పంచులు మా వాళ్ళు గెలిస్తే ఇయాలనే మోడీ గారు తెలంగాణకు 251 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 251 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇవాళ మేయర్ గెలిస్తే, కరీంనగర్ తెలంగాణలో మున్సిపాలిటీస్ గెలిస్తే 500 కోట్ల రూపాయలు ఇస్తాడు. ఇలా పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ కావన్నా, పన్నులు పెంచకుండా నిధులు తీసుకొచ్చే బీజేపీ పార్టీ కావన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి అక్క. ఇలా మేము మీకోసం కొట్లాడుతున్నాం అక్క. ఇలా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు వచ్చి గిట్నే మాకేమో మాయ మాటలు చెప్పరాదా, అబద్ధాలు ఆడరాదా, దొంగ హామీలు ఇయ్యరాదా. మీరేమో దొంగ హామీలే నమ్ముతారే, ఆ మాయ మాటలే నమ్ముతారా. ఆయన చెప్పే మాటలన్నీ ఇంటిని గుద్ది తిని మా కుంప కొల్లేరు చేస్తారు. చేయద్దక్క, తప్పు చేయద్దక్క. వస్తారు వచ్చిరా, పైసలు ఇచ్చిరా పైసలు ఇవ్వలే, ఇస్తారు తీసుకోండి ఇస్తారు. వస్తారు రేపటి వస్తారు, నచ్చిపోయినాక వస్తారు. వాళ్ళేమో పైసలు నమ్ముకున్నారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరేమో గుద్దుతారా ఓటు. లక్ష్మీ అమ్మవారు పువ్వు ఎగురుతూ ఏది ఉంది. ఈసారి ఈవీఎంలు ఇవ్వక అన్న, ఈసారి ఈవీఎం లేవు, బ్యాలెట్ పేపర్ ఇస్తారు మీకు. బ్యాలెట్ పేపర్లా ఇప్పుడు మీరు గృహప్రవేశం చేసుకుంటారు, అయ్యగారును పిలుస్తారు. అయ్యగారు పిలిస్తే అయ్యగారు ముందే చేస్తాడు, స్వస్తిక్ ఇట్లా వేస్తాడు. స్వస్తిక్ అంటే దేవుందే కదా. స్వస్తిక్ అంటే ఏంది అర్థం? శుభ సూచకము, అవునా కదా? శుభ సూచకము. ఇవాళ మీరు బ్యాలెట్ ఇస్తే బ్యాలెట్లో అమ్మవారి గుర్తు పువ్వు గుర్తుంటుంది. మీ చేతికి స్వస్తికు ముద్ర ఇస్తారు. ఆ స్వస్తికు ముద్రను ఏం చేయాలి? అమ్మవారి కమలం పువ్వు మీద వేస్తే ఇలా కరీంనగర్కు శుభ సూచకము, మీకు కూడా శుభ సూచకము. వేస్తారా? కాంగ్రెస్ వాళ్ళకు చేయి గుర్తుకేస్తే అది మీ మీద భస్మాసుర హస్తమవుతుంది, మీ పన్నులు పెరుగుతాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచేటి ఆ 4 వాళ్ళు అన్ని మూసుకొని ఇంటే కూర్చున్నారు. ఆయన వినోదరావు మీకు తెలుసా ఎవరికన్నా? ఆయనకు ఈ గాంధీ రోడ్ ఏదో తెలియదు, ఈ శనివారం మార్కెట్ ఏదో తెలియదు, రాజు చౌక్ ఎక్కడో తెలియదు, సాయి నగర్ ఎక్కడో తెలియదు. ఇలా ఏం తెలియదు ఆయనకు. ఆయన వచ్చేటట్టు బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు. ఆయన ఇక్కడోడు కాదు, ఈ బస్తోడు కాదు, ఈ జిల్లావుడు కాదు, ఈ నగరముడు కాదు, ఈ పార్లమెంటు కాదు, ఆయన వరంగల్ ఆయనే. అక్కడ చెల్లని రూపాయి ఈడికి వస్తా. అది ఇవాళ ఇక్కడ స్పందన చూసినాక
ఈ కరీంనగర్లో ఏదో చూసినా కూడా పువ్వు అంటారక, ఏదో చూసినా ఈసారి పైసలు తీసుకునే ప్రసక్తే లేదు, పైసలు తీసుకున్నా పర్లేదు, మా ఓటు నమ్మకము, మాకు నిధులు ఇచ్చిన నరేంద్ర మోడీ కావాలి, ఇంకా అభివృద్ధి కావాలి. ఇలా ఎట్టి బస్సులో అందరం గంపగుత్త ఓట్లుగా మారుతాం. పువ్వు గుర్తు మీద గుద్దుడే మేయరు ఇలా బీజేపీకి ఇచ్చుడే అని చెప్పి అందరు నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ ఆయనకేమో నాయకునికేమో లో బీపీ, పాపం ఆయన లో బీపీ వచ్చింది. బీఆర్ఎస్ తనకేమో హై బీపీ, ఆయన లో బీపీ, ఈయన హై బీపీ. వీళ్ళు తట్కలుగా పోతున్నారు, ప్రజలందరూ మాకేస్తున్నారు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని దొంగ మాటలు చెప్పిండు. ఇవాళ రేపు వాళ్ళ అన్న వస్తున్నట. వాళ్ళ అన్న కూడా తెలుసా? ఓవేసీ వస్తున్నట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాళ్ళు ఎవరంటే ఈ దేశానికి సపోర్ట్ చేయరు. అక్కకి టవర్ సర్కిల్లా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే ఈ ఎంఐఎం పార్టీ లుచ్చనా కొడుకులు రోడ్డు మీద పడి నల్ల జెండాలు చూపెట్టిరక్క. ఇండియాకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తే మా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని చెప్పి ఇదే రాజీవ్ చౌక్లో ఒక్కొక్క ఎంఐఎంఓని, అరే ఎంఐఎం నా కొడుక, ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిన చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ దక్క. ఇలా ఎంఐఎం పార్టీ వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా కరీంనగర్ను ఏల్దామని చూస్తే ఇలా కరీంనగర్ ప్రజలు సిద్ధంగా లేరు. హిందువులందరూ ఒక్కటి కావాలి, మొల్దారం కట్టుకున్నాడు ఒక్కటి కావాలి, బొట్టు పెట్టుకొని కంకణం కట్టుకున్నా హిందూ సమాజం ఒక్కటి కాకుండా తుర్కోళ్ళందరూ ఒక్కటై ఇలా కరీంనగర్ శాసించాలని చూస్తే తుర్క గల్లీలు బాగుపడతాయి తప్ప ఇలా హిందువుల గల్లీలు బాగుపడిన విషయాన్ని గుర్తుంచుకోరక. ఎవరు రేపటి నుంచి మీరందరూ బొట్టు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు, కంకణం కట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు, ముల్దారం కట్టుకొని తిరిగే పరిస్థితి ఉండక. మన రాజ్యం రావాలి, పైసలు తీసుకొచ్చింది మేము. ఇలా ఓట్లతో గెలిచే చేతగాక మతం పేరుతోని గెలవడానికి ఇలా ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైతురక్క. తుర్కోళ్ళందరూ ఒక్కడితే మీరెందరికి ఒక్కటి కాదక. ఆలోచించండి. వినాయకులు పెట్టలేదక్క ఇలా వాళ్ళు ఒక్కరితే మనం ఒక్కటి కావాలక్క. నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు మతం గురించి మాట్లాడుతున్నారు. ఇలా కరీంనగర్ ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటే ఇలా వాళ్ళు మాత్రం ఈ నిధులు రావద్దని చూస్తున్నాక. అందుకే దండం పెట్టి మొక్కుతున్నాక. ఇలా ముగ్గురు చూడండి. అలా వీళ్ళు ఎప్పుడైనా కబ్జాలు చేసిర్రా? వీళ్ళు ఎప్పుడైనా ఆస్తులు సంపాదించుకున్నారా? వీళ్ళు ఎవరైనా కొంపలు ముంచిర్రా? ఇలా వీళ్ళందరూ కూడా మీకు సేవడానికి వచ్చారు. వీళ్ళు ధనవంతులు కాదు, వీళ్ళు గుణవంతులు. వీళ్ళకు గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి. ఇలా నన్ను గెలిపిస్తే గిన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. వీళ్ళ ముగ్గురిని గెలిపేయండి, మీ కండగా నేనుంటా. నా గురించి మీకు తెలుసు, టీవీలు చూస్తాను, నాకు తెలుసు. నేను ఎవ్వరు భయపడటం